హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియో చూసారు కదా, చామంతి పెళ్లి రాటకు సంబంధించిన వీడియో. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము రాజాం బయలుదేరుతున్నాము. అబ్బాయి వాళ్ళ ఊర్లో పెళ్ళనమాట. అంటే జనరల్గా అమ్మాయి ఉన్న ఊర్లో చేస్తారు. కాకపోతే వాళ్ళు అడిగారు, మా ఇంటి దగ్గర చేసుకుంటాము, మా ఊర్లో చేసుకుంటామని. సరే మేము ఓకే అని చెప్పాము. అందుకని ఇంకా మేము బయలుదేరుతున్నాం అనమాట. డ్రైవర్ వచ్చాడు. అమ్మాయికి కారుని వాళ్ళే పంపించారు. సో మేము ఇంకా ఒక చిన్న వ్యాన్ పెట్టుకొని వెళ్ళామన్నమాట. ఒక చిన్న వ్యాన్ అయితే మాకు సరిపోతుంది. ఎక్కువ మంది అయితే రాలేదండి మ్యారేజ్కి. ఎందుకంటే రాజామ అనేటప్పటికి, కయ్యూరు అనేటప్పటికి కొంచెం మంది తగ్గుతారు కదా రావడానికి. సో అలా అనమాట. మేము నెక్స్ట్ రిసెప్షన్ ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి చాలామంది రారు, అందరూ ఇక్కడే రిసెప్షన్కే వస్తారు కదా. సో అందుకని మేము మా ఇంట్లో వాళ్ళం మాత్రమే వెళ్ళాము. అండ్ అమ్మాయికి కారు పంపించారు. ఒక కారుతో పాటు ఒక ఆవిడ కూడా వచ్చారు, వాళ్ళ తరపు పెళ్లి కొడుకు అక్క వచ్చారు. ఇంకా అమ్మాయి తరపున ఒక జంట పంపించాము కూడా తోడుగా. అండ్ మేమందరము బస్సులో వెళ్తున్నాం అన్నమాట. నేనైతే బస్సులోనే వెళ్ళాను. అలా అందరం కలిసి బస్సులో వెళ్ళడం కూడా కొంచెం సరదాగా అనిపిస్తుంది కదా. ఇంకా మా వారు హారతి వెలిగించి కొబ్బరికాయ కొట్టి ఇంకా బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము రాజాంకి. వాటర్ బాటిల్ ఇచ్చాను. అక్క వాటర్ బాటిల్ మేము రాజాం వెళ్ళేటప్పటికి 12:30 అలా అయిందండి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా, అంటే జనరల్గా అబ్బాయి వాళ్ళు వస్తారు కదా, అప్పుడు అమ్మాయి వాళ్ళు ఎదురు సన్నాహాలు చేస్తారు. అంటే పానకం నీళ్ళు ఇచ్చి వాళ్ళకి హారతి ఇచ్చి అన్నీ చేస్తారు కదా, అలా అనమాట. కాకపోతే ఇక్కడ మేము వెళ్ళాం కాబట్టి వాళ్ళు మాకు ఆహ్వానం చేశారు. అలాగే పానకం నీళ్ళు అమ్మాయికి మాత్రమే ఇచ్చారండి. అంటే వెళ్ళగానే అయితే ముందు అమ్మాయిని కూర్చోబెట్టి అమ్మాయికి పసుపు కుంకుమ అన్ని రాసి, మళ్ళీ యాస్టీజ్గా పసుపు కూడా ఎక్కువ రాస్తామన్నారు. నిశ్చితార్థం వీడియో చూస్తుంటే మీకు అర్థమై ఉంటుంది ఎంత పసుపు రాశారో ఆ రోజు. సో మళ్ళీ అలాగే రాస్తామన్నారు. కానీ అంతొద్దు, లైట్గా రాయండి అంటే పాపం మా మాట విన్నారు వాళ్ళు, కొంచెమే రాశారు. సో తర్వాత ఇంకా అమ్మాయి చేత ఒక 5గురికి తాంబూలం ఇప్పించిన తర్వాత హారతి ఇచ్చి, తర్వాత మా అమ్మాయికి మాత్రమే పానకం నీళ్ళు ఇచ్చారు. అంటే మనలో అయితే మేమైతే అందరికీ ఇస్తాము, వచ్చిన వాళ్ళు కూడా పెద్దవాళ్ళకి ఇస్తాము. కానీ వాళ్ళ అమ్మాయికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళందరికీ డ్రింక్స్ ఇచ్చారనమాట. రాజాం ఊరి దగ్గర రాగానే ఒక చెట్టు కింద నీడలో ఇదంతా చేశారు. అక్కడ నుండి పక్కనే అనమాట ఫంక్షన్ హాలు. సో ఇంకా అక్కడికి అమ్మవారి టెంపుల్, ఫేమస్ టెంపుల్ అండి, పోలిపిల్లి అమ్మవారి టెంపుల్ ఉంది రాజాంలో. ఆపోజిట్లోనే ఫంక్షన్ హాల్ అనమాట. సో అమ్మవారి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని తర్వాత ఫంక్షన్ హాల్కి తీసుకువెళ్ళారు. ఈలోగా అక్కడ హిజరాలు ఉంటారు కదండి, ఏవైనా ఫంక్షన్స్ అయితే వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు కూడా వచ్చి అమ్మాయి మీద చేపెట్టి వాళ్ళు ఏవో చదివారు. వాళ్ళు డిమాండ్ చేస్తారు డబ్బులు. సో అలా చేశారు. ఇంకా అది అయిపోయిన తర్వాత మేము ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయాము.
ఫంక్షన్ హాల్కి వెళ్ళిన తర్వాత మాకు ఇచ్చిన విడిది రూమ్లో మేము ఉన్నాము. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఆచారం ప్రకారం అబ్బాయి వాళ్ళు అప్పుడు వచ్చారనమాట. వాళ్ళ ఇంటి దగ్గర నుండి బయలుదేరి కళ్యాణ మండపానికి అప్పుడు వచ్చారు. బావమరిది అబ్బాయి కాళ్ళు కడిగి పానకం నీళ్ళు ఇచ్చారు. అలాగే మేము మిగతా వాళ్ళందరికీ కూడా పానకం నీళ్ళు అనేవి ఇచ్చాము. కాళ్ళు కడిగినందుకు అబ్బాయి బావమరిదికి బట్టలు గిఫ్ట్గా ఇచ్చారు. అది అయిన తర్వాత అప్పటికే 2 o'clock అయిపోయింది. ఇంకా భోజనం పెట్టడం కోసం కన్యాదానం చేసే మాకు అంటే మా దంపతులకి అలాగే పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి కంకణాలు అనేవి కట్టారండి. పేరెంటాళ్ళే కంకణాలు కట్టారు. అవి కడితేనే భోజనం చేయాలి అని చెప్పారనమాట. సో నేను కట్టించుకొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురుతో పాటు ఒక 5గురికి అబ్బాయి విడిది ఉన్న రూమ్లోనే భోజనాలు తీసుకొచ్చి పెట్టారు. సో అలా అయితే మధ్యాహ్నం వరకు అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ప్రధానము పట్నాలు కాలుగోళ్ళ సంబరాలు అవి నెక్స్ట్ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి, కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ.